తల్లి లేని పిల్లికున. అనగనగా ఒక ఊరు. ఆ ఊరి బయట వామల దొడ్లో ఒక పిల్లి ఉండేది. దానికో బుల్లి పిల్లికూన ఉండేది. పాపం, పిల్లికూనను కన్న వెంటనే దాని తల్లి చనిపోయింది. తల్లి లేని పిల్లికూనకి పిల్లి భాష తెలియనే లేదు. పిల్లికూనకి ఆకలి వేసింది. పాలు కావాలి, కానీ ఎలా అడగాలో తెలియడం లేదు. పాపం, ఆకలితో ఆవురావురుమంటూ పిల్లికూన వీధిలో పడింది. ఏడుస్తూ నడుస్తుంది. దారిలో దానికొక కుక్కపిల్ల కనబడింది. పిల్లికూనని కుక్కపిల్ల అడిగింది కదా, పిల్లికూన పిల్లికూన, గల్లగల్ల పిల్లికూన, కన్ననీళ్ళు ఎందుకమ్మా ఏడుస్తూనే అంది పిల్లికూన. కుక్కపిల్ల కుక్కపిల్ల, ఒక సంగతి చెప్పగలవా? ఆకలేస్తే పాల కోసం అమ్మని ఏమని అడుగుతావు? పిల్లికూన కుక్కపిల్ల అంది. బౌ బౌమని అరుస్తాను. పసందైన కుక్క భాష. పాలు నీకు కావాలా? బౌ బౌమని అరిచి చూడు. పిల్లికూన అంది. బౌ బౌమని అరవలేను. బాగులేదు కుక్క భాష. మాతృభాష తప్ప నాకు మరో భాష వద్దు వద్దు అని పిల్లికూన అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దారిలో కోడెదూడ కనబడింది. అడిగితే అంబా అని అరవమంది. పిల్లికూనకు ఆ భాష కూడా నచ్చలేదు. కాకిపిల్ల కనబడింది. కావు కావు అని అరవమంది. కప్పపిల్ల కనబడింది. బెకబెకామని పిలువమంది. మేకపిల్ల కనబడింది. మే మే అని అడగమంది. పిల్లికూన ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఈ భాషలేవి నాకు వద్దనుకుంది. ఆఖరకు ఒక పెద్ద పిల్లి కనపడింది. ఏడుస్తున్న పిల్లికూనను బుజ్జగించింది. పిల్లికూన పిల్లికూన, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగింది. ఆకలేస్తే పాల కోసం అమ్మనేమని అడుగుతావు అని అడిగింది పిల్లికూన. అని బోధించింది పెద్ద పిల్లి. పిల్లికూనకు తల్లి భాష దొరికింది. మ్యావ్ మ్యావ్ అని పాడుకుంటూ ఒక ఇంట్లోకి వెళ్ళింది. ఆ ఇంట్లో శారద అనే అమ్మాయి ఉంది. అంది. తల్లి లేని పిల్లికూన శారద దాని భాష తెలుసుకుంది. ఓహో, ఆకలేస్తుందా పిల్లికూన? పాలు తెస్తాను తాగు అని శారద ఒక పళ్ళెం నిండా పాలు పోసి తెచ్చింది. పిల్లికూన సంతోషంతో పాలన్నీ తాగింది. తర్వాత పిల్లికూన శారద చాలాసేపు ఆడుకున్నారు. ఆఖరికి అలసిపోయి శారద నిద్రపోయింది. పిల్లికూన ఒక మూల హాయిగా నిద్రపోయింది. ఇక కథ కంచికి మనం ఇంటికి.